కృష్ణా జలాల అంశంపై సీఎం చంద్రబాబు స్పందించారు. దీనిపై అన్ని విషయాలు తర్వాత మాట్లాడతారని చంద్రబాబు చెప్పారు. టీడీపీ కోసం సాయిబాబా ఎంతో కృషి చేశారని తెలిపారు. ఓ కుటుంబ సభ్యుడిని కోల్పోయారని చంద్రబాబు తెలిపారు. బేగంపేటలో పినిమినేని సాయిబాబా కుటుంబాన్ని చంద్రబాబు పరామర్శించారు. సాయిబాబా కుటుంబ సభ్యులకు సీఎం ధైర్యం చెప్పారు. అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షుడిగా, టీడీపీ సికింద్రాబాద్ పార్లమెంటరీ కన్వీనర్గా పినిమినేని పనిచేస్తారు. ఈరోజు ఎంతో బాధాకరమైన రోజు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భించినప్పటి నుంచి నిన్నటి వరకు, చివరి శ్వాస ఉన్నంత వరకు పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి పి సాయిబాబా గారు. ఆయన ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఎన్టీఆర్ అభిమానిగా పార్టీలో చేరడం, అక్కడి నుంచి ఆయన నిత్యం పార్టీ కోసం పనిచేయడం, పార్టీ కోసం ఎనలేని సేవలు అందించాడు. చివరి రోజుల్లో కూడా నడవలేని పరిస్థితిలో ఉంటే వీల్ చైర్లో వచ్చి పార్టీ ఆఫీసులో కూర్చొని పార్టీకి పనిచేశాడు. ఒక కమిట్మెంట్తో పనిచేసిన వ్యక్తి. అదే మాదిరిగా అనేక విధాలుగా పార్టీ పదవుల్లో ఉండడం, ప్రభుత్వంలో భాగస్వామి కావడం, ఇటీవల కొంత సుస్థి కావడం. ఆ సుస్థి అయినప్పుడు ఆయన మామూలుగా ఫిజికలీ హ్యాండిక్యాప్గా ఉంటాడు. అలాంటప్పుడు ఒక దగ్గర పడడం, నిరంతరం పార్టీ కోసం పనిచేశారు. పార్టీ అధికారంలో ఉన్నా, అపోజిషన్లో ఉన్నా పార్టీయే కుటుంబంగా పనిచేసిన వ్యక్తి. ఆయనకు 3 కుమారులు, భార్య ఉంది. వారిని కూడా పరామర్శించాను. పార్టీకు ఆయన సొంతం కోసం ఏమాత్రం ప్రయత్నం చేయకుండా నిరంతరం పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి. అందుకే నా కుటుంబానికి కూడా హామీ ఇచ్చాను. వాళ్ళకు కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలని పరిష్కారం చేసి మళ్ళీ ఆ కుటుంబాన్ని నిలబెట్టే బాధ్యత ఒక కుటుంబ పెద్దగా, తెలుగుదేశం పార్టీ అధినేతగా నేను తీసుకుంటాం. అదేవిధంగా కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ, సాయిబాబా మరణం పట్ల నేను చాలా బాధపడుతూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ